నమస్తే, నేను మీ వాసా లక్ష్మణ. బీజేపీ సైనికులారా, బీజేపీ సైనికులు ఎందుకన్నానంటే ఏ పార్టీకి లేని అదృష్టం బీజేపీ పార్టీకి దక్కింది. ఎందుకంటే దేశంలో కానీ ప్రపంచంలో కానీ బీజేపీ కార్యకర్తల్లాగా ఏ పార్టీలో కూడా లేరు. ఎందుకంటే హిందుత్వం ఏజెండాగా స్వచ్ఛందంగా దేశం కోసం ధర్మం కోసం పనిచేసేవారు బీజేపీ కార్యకర్తలు. అందుకే నేను బీజేపీ కార్యకర్తల్ని సైనికులుగా చెప్పిన. అయితే విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుని నియమించే పనిలో ఉన్నది. అయితే ఇందులో భాగంగా మనకు కొద్దిమంది పేర్లు వినిపిస్తున్నాయి. ధర్మపురి అరవింద్ గారు, బండి సంజయ్ గారు, ఈటల రాజేందర్ గారు, రఘునందన్ రావు గారు, నలుగురు పేర్లు వినిపిస్తున్నాయి. కానీ బీసీ నాయకుడిని పెట్టాలన్న ఆలోచనలో బీజేపీ పార్టీ ఉన్నట్టు సమాచారం. ఇందులో భాగంగా ఇద్దరు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. మిత్రులారా, ఇద్దరు పేర్లు మనకు బలంగా వినిపిస్తున్నాయి. ఒకటి ధర్మపురి అరవింద్ గారు, రెండోది ఈటల రాజేందర్ గారు. వీరి గురించి మీకు పరిచయం అక్కర్లేని పేరే బీజేపీ శ్రేణులకు. ఇక్కడ ధర్మపురి అరవింద్ గారి గురించి చెప్పాలంటే 2012లో ధర్మపురి అరవింద్ అనే ఫౌండేషన్ పెట్టి ఎంతోమంది పిల్లలకు దాదాపు 200 పైచిలకు పిల్లలకు ఆపరేషన్ ఉచితంగా చేయించడం కాకుండా పలు సేవా కార్యక్రమాలు చేసినట్టు సమాచారం. అదే కాకుండా నిజామాబాద్ పార్లమెంటు నుండి 2 సార్లు ఘనంగా విజయం సాధించిన నాయకుడు. పసుబోర్డు, రైతుల నెరవేరని కల పసుబోర్డు కూడా తెచ్చి రైతులకు అండగిలించిన నాయకుడు. ఇంకొక విషయం చెప్పాల్సిన విషయం ఏంటంటే ధర్మపురి అరవింద్ గారి గురించి అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కూతురు కల్వకుంట్ల కవిత గారు నన్ను ఎదిరించే వాడు ఇక భూములు లేడనే విధంగా ఉన్న కల్వకుంట్ల కవిత గారిని ఓడించడమే కాకుండా ఒకంత రాజకీయ సన్యాసం ఇచ్చిన నాయకుడిగా మనం చెప్పుకోవచ్చు. మోడీ గారి సైనికుణ్ణి అని చెప్పుకుంటూ హిందుత్వం ఏజెండాగా కాషాయమే శ్వాసగా హిందువులపై హిందుత్వమనే జెండా వాదిన నాయకుడు ధర్మపురి అరవింద్ గారు. ఇక ఈటల రాజేంద్ర గారి గురించి చెప్పాలంటే బీసీ నాయకుడు మంచి పేరున్నది. కమ్యూనిస్టు భావజాలం ఉన్న నాయకుడు అని కూడా చెప్పుకుంటారు. అది ఎంతవరకు వాస్తవం తెలియదు. అయితే గత బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్కు సన్నిహితంగా ఉండే నాయకుడు, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించాడు. ఎందుకో తెలియదు కానీ ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఆరోగ్య శాఖ మంత్రిగా చేస్తున్న సమయంలో ఇదో భూ కబ్జా ఆరోపణలు అంటూ కేసీఆర్ గారు మంత్రి పదవి నుంచి బర్తరఫ్ వేయడంతో ఆయన బీజేపీలోకి వచ్చి దాని తర్వాత హుజరాబాద్ బై ఎలక్షన్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిండు. ప్రస్తుతం మల్కాజ్గిరి పార్లమెంటు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నారు ఈటల రాజేందర్ గారు. ఇక్కడ నేను బీజేపీ శ్రేణులకు చెప్పేది ఏంటంటే బీజేపీ అంటేనే హిందుత్వమే ఏజెండాగా కాషాయమే శ్వాసగా వెళ్తున్నటువంటి పార్టీ. ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, ధర్మపురి అరవింద్ గారు మోడీ గారి మీద అభిమానంతో బీజేపీలోకి వచ్చిన నాయకుడు. ఈటల రాజేంద్ర గారు కూడా బీసీ బిడ్డగా మంచి పేరున్నది, ఒక బీసీ నాయకుడు. ఇద్దరిలో ఎవరు బీజేపీ సారథిగా ఉంటే బాగుంటుందనే విషయాన్ని బీజేపీ శ్రేణులు, బీజేపీ కార్యకర్తలు కామెంట్ చేస్తూ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే బీజేపీ కార్యకర్తల నిర్ణయమే పార్టీ నిర్ణయంగా ఉంటుంది. కార్యకర్తలు చెప్పినట్టుగానే బీజేపీ పార్టీ కూడా నిర్ణయం తీసుకుంటుంది. బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రావాలంటే హిందుత్వము కాషాయ జెండా రెపరెపలాడాలంటే ఇద్దరిలో ఎవరుంటే బాగుంటుందనే విషయాన్ని మీరు కామెంట్ చేస్తూ మీ అధిష్టానం తెలియజేస్తారని ఈ వీడియోను ప్రతి బీజేపీ కార్యకర్త షేర్ చేస్తారని కోరుకుంటూ నమస్తే.